హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ స్టడీస్ యూట్యూబ్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ టెట్ సంబంధించిన మనకు డిఎస్సి సంబంధించి కూడా ఎగ్జామ్ సంబంధించిన మనకు రిజల్ట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ పెట్టుకోండి. సో వీడియో లైక్ చేయవచ్చు, సో ప్లీజ్ లైక్ చేయండి. ఎంతమంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా లైక్ రూపంలో తెలియజేయండి. సో మీరు ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. సో మనం ఫస్ట్ డిఎస్సి ఎగ్జామ్ గురించి చూసుకుంటే కనుక చాలా వరకు అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో, చాలా వరకైతే మనకు సంబంధించి 99% వరకైతే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే మనకు పోస్ట్‌పోన్ అయితే చేయరు. ఇంకొక 1% వచ్చేసి మనకేంటంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి మనకైతే వాళ్ళ నుంచి ఒక పర్మిషన్ అయితే వచ్చిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి మనకు ఒక స్పష్టత అయితే ఇస్తారు. సో, ఇప్పటివరకు మనకు ఒక స్పష్టత కూడా ఏం లేదు. దీంతో చాలామంది డీఎస్సీ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయోమయానికి అయితే గురవుతున్నారనమాట. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి టెట్ ఎగ్జామ్ సంబంధించి కూడా రిజల్ట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తాము అనేది మనకు గవర్నమెంట్ నుంచి కానీ, అటు మనకు విద్యాశాఖ నుంచి కూడా ఎటువంటి చిన్న అప్డేట్ అయితే మనకి ఇవ్వడం లేదు. సో, ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించి మనకు పర్మిషన్ అయితే వస్తుందో అప్పుడు వెంటనే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి మనకు విద్యాశాఖ కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అతి త్వరలో అయితే ఈ యొక్క రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తాము అనేది చెప్తున్నారు. సో, మనకు ఏదైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించి పర్మిషన్ అయితే వస్తుందో అదైతే అతి త్వరలో అయితే రాబోతున్నాయని చెప్తున్నారు. అంటే మనకు 1 ఆర్ 2 డేస్‌లోని. సో, మనకు హోలీ అయితే ఉంది కాబట్టి ఒక 2 డేస్‌లోని దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వస్తుందనమాట. మనకైతే ఒక 2 ఆర్ 3 డేస్‌లోని టెట్ సంబంధించిన రిజల్ట్స్ అయితే అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో, ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. సో, మనకైతే హెల్ప్ అనే వాళ్ళు కూడా మేబీ ఈ విధంగానే చెప్తున్నారు. సో, ఇదనమాట ఈరోజు వచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో, వీడియోని లైక్ చేయండి. సో, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్ యూ.